మిర్యాలగూడలో పసిఫికా హిల్ క్రెస్ట్ ప్రాజెక్టులోని కొనుగోలుదారులను తీవ్రంగా ఇబ్బంది పెట్టిన గుజరాత్కు చెందిన పసిఫికా కంపెనీస్ మియాపూర్ నుంచి బాచుపల్లి వెళ్లే ప్రధాన రహదారిలో 9 ఏళ్ల క్రితం నెబ్యులా ఆవాస్ ప్రాజెక్టును చేపట్టింది. రేటు తక్కువని అందులో అనేక సామాన్య మధ్యతరగతి ప్రజలు ఫ్లాట్లను కొనుగోలు చేశారు. 3 ఏళ్లలో పూర్తి కావాల్సిన ప్రాజెక్టు 9 ఏళ్లైనా పూర్తి కాకపోవడంతో అందులో కొన్న వారంతా గగ్గోలు పెడుతున్నారు. మేము ఇన్ని లక్షలు పోసుకున్నాము. మీరు ఇక్కడ కవరేజ్ అయిపోయాక ఒకసారి చూడండి, జస్ట్ చేయి పెట్టి గట్టిగా కుట్టుకోవడం. మరి అలాంటి ఇంట్లో మేము ఎలా ఉంటాం? మేము ఇన్ని లక్షలు పోసుకున్నది మా ప్రాణాలు పోగొట్టుకోవడానికి. మధ్య తరగతి వాళ్ళకి సొంత ఇంటి కళ నిజం చేస్తామని చెప్పి మీ చావులను తీసుకొస్తామని చూపిస్తున్నారు. ఇక్కడ ఒక పోర్షన్ ఒక్కరు కాదండి, 2600 ఫ్యామిలీస్ అంటే ఆల్మోస్ట్ 10,000 పీపుల్స్ ప్రాణాలు రిస్క్ లోనే ఉన్నాయి. మాకు ఇక్కడ ఎన్ని చెప్పారు, ఎంఈపీస్ అని చెప్పి 5 lakhs కలెక్ట్ చేశారు. ఇక్కడ చూస్తున్నారు మీ బిల్డింగ్ 3 floors మాకు ఎవరికి చెప్పకుండా ఎవరి పర్మిషన్ తీసుకోకుండా అమ్మేశారు. మరి ఎంఈపీస్కి 5 lakhs కట్టాం కదా. మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఒక్కో రూపాయి పోగేసుకున్నది ఎందుకు? మా జీవితాలు పాడు చేసుకోవడానికి కాదు కదా. మా సొంత ఇంటి కళ నెరవేరుతుందని డ్రీమ్ చెప్పి ఏజెంట్ మమ్మల్ని ఎరగా వేసి కుక్కట్పల్లిలో ఆఫీస్ పెట్టి ఇప్పుడు ఆఫీస్ కూడా లేదు. వాళ్ళు బయట కూడా రావట్లేదు. మీరు ఇక్కడ ఉన్నారు, మేము ఇంతమంది ధర్నా చేస్తున్నాం. వాళ్ళ దగ్గర నీతి నిజాయితీ న్యాయం ఉంటే ఒక్కరన్నా బయటకు వచ్చి ఎందుకు అలా చేస్తున్నారని ఎందుకు అడగట్లేదు? లోపల ఎందుకు లాక్కుంటున్నారు చెప్పండి. ఇప్పుడు మీరే కోడని టచ్ చేసి చూడండి. ప్లాస్టరింగ్ చేయాలి, బయట చూస్తే మరి లాగుతుందండి. ఆపరేషన్ అవ్వలేదు. మరి ఒక్కొక్క ఫ్యామిలీలో రేటు పడుతుంది. ఏమైతుంది? రాగులు సింహాలు అవుతుంది పరిస్థితి. చెప్పండి, మీరు న్యాయం కావాలా? ఎప్పుడు వచ్చినా కన్స్ట్రక్షన్ చెక్ చేస్తామండి. ఎందుకు బయటకు వచ్చి ఎందుకు మాట్లాడలేదు? ఎవరైనా రావాలి కదా. కన్స్ట్రక్షన్ చేస్తున్నారని ఎంతమందిని మోసం చేస్తారు ఇలా? 2016లో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు 2026 దగ్గరికి వస్తున్నా కాకపోవడం అనేది చాలా అమానుషం. కాబట్టి అతి త్వరగా వాళ్ళు ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి. రెండవది ఏంటంటే మా మీద అక్రమంగా వేసిన పెనాల్టీస్, వాళ్ళు ప్రాజెక్టు పూర్తి చేయకపోగా మా పైన పెనాల్టీ వేశారు, సమయం డబ్బులు కట్టలేమని. అది చాలా అమానుషము. కాబట్టి వాళ్ళు మా పైన వేసిన అక్రమ పెనాల్టీస్ అన్నీ కూడా తొలగించాలి. దాంతోపాటు క్వాలిటీ లేని కన్స్ట్రక్షన్ ఇచ్చారు. అంటే ఈ కన్స్ట్రక్షన్స్ అంతా కూడా ముడితే ఊడిపోతున్నాయి, పడితే పడిపోతున్నాయి. ఆ రకంగా ఉంది. కాబట్టి ప్రతి ఫ్లాట్ని కూడా రిన్యూవేట్ చేసి ప్రాపర్గా మళ్ళీ సిమెంట్ వాడి కన్స్ట్రక్షన్ ప్రాపర్గా చేయగలుగుతున్నాము. దాంతోపాటు మాకు ఇచ్చిన అమ్యూనిటీస్, అంటే మాకు ఫ్లాట్ అమ్మే ముందు ఏదైతే కమిట్మెంట్ ఇచ్చారో, ఏదైతే మా దగ్గర డబ్బులు తీసుకున్నారో ఆ అమ్యూనిటీస్ అన్ని కూడా తప్పకుండా ఇవ్వాలి అని మేము కోరుతున్నాము. దీనికి స్థానిక ఎంపీ ఈటెల రాజేందర్ ఇటీవల ప్రాజెక్టు ఆవరణలో బయ్యలను ప్రత్యేకంగా కలిశారు. ఈ ప్రాజెక్టు త్వరగా పూర్తయ్యేందుకు అవసరమయ్యే సహాయ సహకారాల్ని అందజేస్తామన్నారు. హైదరాబాద్ నగరంలో సొంత ఇంటి కళ నెరవేరడం చాలా గగనం. ఎక్కడో విసిరేసినట్టుగా ఉండే ప్రాంతాలలో ఇల్లు జాగొనుకొని కట్టుకోవాలనుకుంటున్న కొంతమంది సొంతంగా జాగలు కొనుక్కొని కట్టుకోలేము. కొనుక్కొని కట్టుకోలేము. 600 ఎసెప్టో 800 ఎసెప్టో 1200 ఎసెప్టో సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ కొనుక్కొని నా జీవితం అని చెప్పి ఈ పసిఫిక్ కన్స్ట్రక్షన్ లాంటి కంపెనీలలో 2015లో బుక్ చేసుకున్నారు. 2015 అడ్వాన్స్ ఇచ్చింది. 10 ఏళ్ళు గడిచినప్పటికి కూడా ఈనాటికి ఆ సొంత ఇంటి కళ నెరవేరలేదు. ఇవాళ వాళ్ళు పోయి యజమాన్యాన్ని దరఖాస్తు పెట్టుకుంటే బెదిరించుడు, బౌన్సర్లతో కొట్టిపిచ్చే పని, అడ్వకేట్లతో బెదిరించే పని, మీరు ఏం చేసుకుంటారో చేసుకోకపోని చెప్పి అడమెంట్గా మాట్లాడుతున్నట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇవాళ దీని మీద పూర్తి స్థాయిలో ఇలా రేరాకు కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తాం. అడ్వకేట్లను కూడా కన్సల్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. ఈ దౌర్జన్యాన్ని కోర్టులను కూడా మేనేజ్ చేస్తామనే అహంకారాన్ని
బౌన్సర్లు పెట్టుకొని దబాయించే మంచి పద్ధతిని బంద్ చేసుకొని కస్టమర్లతో మాట్లాడుకొని ఇది సెటిల్ చేసుకో అని చెప్పి యజమానానికి కోరుతున్నా. ఒకవేళ నువ్వు కనుక పెడచెవిన పెట్టి వాళ్ళ మీద ఫైన్లు వేస్తాడు, వాళ్ళని మేనేజ్ చేస్తా అనేటువంటి పిచ్చివేషాలు పెడితే జరిగే పరిణామాలకు మీరే బాధ్యత వహించాలి ఉంటారని చెప్పి హెచ్చరిస్తూ ఈ హైదరాబాద్లో పేదలతోటి పెట్టుకునే ప్రయత్నం చేయొద్దని చెప్పి తెలియజేస్తుంది.